విషయంలో నా తండ్రి ఆరాధన వర్తమానము మెయిన్ మెసేజ్ తండ్రి సమస్తము నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నువ్వు నడిపించమని నువ్వైపు చూస్తూ వచ్చిన ప్రజలతో కూడా నువ్వు మాట్లాడండి. గ్రామంలో కూడా తండ్రి అనేకులు నామకార్థ భక్తి నుండి క్రైస్తవ జీవితం నుండి తప్పించి నిజమైన మార్గంలోనికి భక్తిలోనికి రాగలట్టుకుని ప్రజలను కూడా నువ్వు బలపరచమని వేడుకుంటున్నాను. మేలుకై జ్ఞాపకం చేసుకొని వేడుకుంటూ నీ వైపు చూస్తూ యేసు ప్రభు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాఠ సంఖ్య క్రొత్త పాటల పుస్తకంలో నుంచి 105, పాత పాటల పుస్తకంలో నుంచి 103. 105, 103 దేవదేవుని కొనియాడుదాము అనే పాట పాడుకుందాం. డోలక్ తీసుకో. Praise the Lord. Praise the Lord. Praise the Lord. సరే ఓకే. Praise the Lord. పాఠ సంఖ్య 105, కొత్త పాటల పుస్తకంలో 103, పాత పాటల పుస్తకంలో దేవదేవుని కొనియాడెదము అవిరత తీయకొని స్తోత్రింతుము దేవుగా దయలోని పొగడెదము పాపపై రాలుని పాడెదము యాడెదము అవిరత తీయకొని స్తోత్రింతుము దేవదేవుని కొనియాడెదము అవిరత తీయకొని స్తోత్రింతుము దూతలు స్తుతించు మహోన్నతుడు కన్య మరియా యందు జన్మించెను దూతలు స్తుతించు మహోన్నతుడు కన్య మరియా యందు జన్మించెను మయ్యందు చీకటి పోగొట్టి ఇహ పర సుఖముల దయచేసెను దేవదేవుని
కొనియాడెదము అవిరత దేవుని స్తుతింతుము దేవుని కొనియాడెదము అవిరత దేవుని స్తుతింతుము పాపశమును తీర్చను పాటుపడెను దేవా గోరె పిల్ల పాపశమును తీర్చను పాటుపడెను దేవా గోరె పిల్ల ఆ మంచి గోరెల పోయాడే ప్రాణము నీచేను మన దేవుని కొనియాడెదము అవిరత దేవుని స్తుతింతుము దేవుని కొనియాడెదము అవిరత దేవుని స్తుతింతుము పాపముల కడిగి రక్షించెను కృపనిచ్చి వేచియును నాకై పాపముల కడిగి రక్షించెను కృపనిచ్చి వేచియును నాకై జయింపను శక్తినిచ్చెను నరులకు భాగ్యమునందించెను దేవుని కొనియాడెదము అవిరత ప్రియకుని స్తుతింతుము దేవుని కొనియాడెదము అవిరత ప్రియకుని స్తుతింతుము ఆకాశము నుండి దిగి వచ్చును లోకము న్యాయము తీర్చుటకై ఆకాశము నుండి దిగి వచ్చును లోకము న్యాయము తీర్చుటకై ఆయతను కాచియోడెదము పాయత వీరత నల్లవలే యాడెదము అవిరత దేవుని స్తుతింతుము దేవుని కొనియాడెదము అవిరత దేవుని స్తుతింతుము తన స్వరూపమునే దాల్చెను ఆయనే నా రూపము దాల్చెను తన స్వరూపమునే దాల్చెను ఆయనే నా రూపము దాల్చెను దాసుడనగు నన్ను రక్షింపను యేసు నా రూపము దాల్చెను దేవుని కొనియాడెదము అవిరత దేవుని స్తుతింతుము దేవుని కొనియాడెదము అవిరత దేవుని స్తుతింతుము లోకము కూల్చవచ్చెను జాతీయడు కూడా పడగొట్టెను పాతల లోకము కూల్చవచ్చెను జాతీయడు కూడా పడగొట్టెను నిత్య జీవంబు నీయను వచ్చెను
నీతి సోయుండు ప్రభు యేసువే దేవదేవుని కొనియాడెదము వీరత తీయకుని స్తుతింతుము దేవదేవుని కొనియాడెదము వీరత తీయకుని స్తుతింతుము హల్లెలూయా పాడి ఆర్భటింతుము ఆచముతో యేసును చాటెదము హల్లెలూయా పాడి ఆర్భటింతుము ఆచముతో యేసును చాటెదము బలుడైన తండ్రిని కీర్తింతుము విలువ శుద్ధాత్మను శ్లాఘింతుము దేవదేవుని కొనియాడెదము అవిరత తీయకుని స్తుతింతుము దయలుని పొగడెదము పాప పరిహారుని పాడెదము దేవదేవుని కొనియాడెదము అవిరత తీయకుని స్తుతింతుము దేవదేవుని కొనియాడెదము అవిరత తీయకుని పాట సంఖ్య కొత్త పాటల పుస్తకంలో వచ్చి 173, పాత పాటల పుస్తకం వచ్చి 171. 173, 171 పాట అసమానుండకు ఓ క్రీస్తు. ఉపేంద్ర ఇది కూడా అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ఇహ పరములలో నీ జన్మ ఆనందము కలిగించే ఇహ పరములలో నీ జన్మ ఆనందము కలిగించే అభయమునిచ్చే మాకు భయభీతిని బాపితివి అభయమునిచ్చే మాకు భయభీతిని బాపితివి భయభీతిని బాపితివి అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా నీ జీవితములన్నీ సాజీవము జనులందరికీ నీ జీవితములన్నీ
కార్యములన్నీ సజీవము జనులందరికీ పావనుడా ప్రభు యేసు అవనికి మాదిరి నీవే పావనుడా ప్రభు యేసు అవనికి మాదిరి నీవే అవనికి మాదిరి నీవే అసమానుండగు క్రీస్తు అద్వితీయుడగు దేవా పాయు మేఘా పాయు మేఘా నీవే ప్రభువా నీవే ప్రభువా మరణము గెలిచిన మా ప్రభువా పరమాదేవుడవు నీవే మరణము గెలిచిన మా ప్రభువా పరమాదేవుడవు నీవే సాతానును ఓడించి నీతిగా మమ్ము తీర్చితివే సాతానును ఓడించి నీతిగా మమ్ము తీర్చితివే నీతిగా మమ్ము తీర్చితివే సమానుండగు క్రీస్తు అద్వితీయుడగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా పాపశపముల పాపితివే చూపితివే పరమాధారి పాపశపముల పాపితివే చూపితివే పరమాధారి శక్తి గలావో ప్రభువా నీకే మా స్తోత్రములు శక్తి గలావో ప్రభువా నీకే మా స్తోత్రములు నీకే మా స్తోత్రములు అసమానుండగు క్రీస్తు అద్వితీయుడగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా విశ్వమంతట ఓ దేవా శాశ్వతమైనది నీ ప్రేమ విశ్వమంతట ఓ దేవా శాశ్వతమైనది నీ ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ ఉన్నతమైన ప్రేమ అసమానుడగు క్రీస్తు అద్వితీయుడగు దేవా
ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా సంగమునకు శిరసు నీవే అంగములుగా మము చేసితివి సంగమునకు శిరసు నీవే అంగములుగా మము చేసితివి సర్వసంపూర్ణుడా సర్వమహిమా నీకే సర్వసంపూర్ణుడా సర్వమహిమా నీకే సర్వమహిమా నీకే అసమానునగు క్రీస్తు అద్వితీయునగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా. పాట సంఖ్య 270 కొత్త పాటల పుస్తకములు 267 పాత పాటల పుస్తకములు 270 267 వింటిమయ్యా నీ స్వరం. వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడాము వినాము ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడాము వినాము భక్తి మర్మము గొప్పది ఎంతో శరీరుడుగా మారిన దేవా భక్తి మర్మము గొప్పది ఎంతో శరీరుడుగా మారిన దేవా దూతాలకు కనబడితీవి దూతాలకు కనబడితీవి లోకమందు నమ్మబడియున్న దేవా లోకమందు నమ్మబడియున్న దేవా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడాము వినాము ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడాము వినాము భయపడవలదని దూతాలు తెలిపే మహా సంతోషకరమైన వార్త భయపడవలదని దూతాలు తెలిపే మహా సంతోష
అని పరమందు మహిమభువికి శాంతి అని వింటిమయా నీ స్వరము వింటిమయా నీ రూపమును నీ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ప్రభువా అద్భుతములు చేసి ఉన్నావు ప్రభువా అద్భుతములు చేసి ఉన్నావు వేరెవ్వారు చేయలేరు వేరెవ్వారు చేయలేరు అద్భుత కరుణా కలుగునుగా అద్భుత కరుణా కలుగునుగా వింటిమయా నీ స్వరము వింటిమయా నీ రూపమును ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము వారికి మాటలిచ్చితివి తుటి కుంటిని బాగు చేసితివి వారికి మాటలిచ్చితివి తుటి కుంటిని బాగు చేసితివి లేపివి మృతులను లేపివి పరాక్రమశాలివి నీవే ఓ ప్రభువా పరాక్రమశాలివి నీవే ఓ ప్రభువా వింటిమయా నీ స్వరము వింటిమయా నీ రూపమును ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ఏమిటి ప్రభువా ప్రాణమిచ్చితివి అధికారముతో తిరిగి లేచితివి ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి అధికారముతో తిరిగి లేచితివి మరణపు ముళ్ళు విరచితివి మరణపు ముళ్ళు విరచితివి సమాధి నిన్ను గెలువకపోయే సమాధి నిన్ను గెలువకపోయే వింటిమయా నీ స్వరము వింటిమయా నీ రూపమును ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము
ఇహము నుండి ఫలమునకేగి మా కొరకై నీవు రానయ్యున్నావు. ఇహము నుండి ఫలమునకేగి మా కొరకై నీవు రానయ్యున్నావు. ఆనందముతో కలిపేదము సంతోషముతో కలిపేదము మది అందే నిరీక్షణ కలిగి స్తుతింతు మది అందే నిరీక్షణ కలిగి స్తుతింతు వింటిమయా నీ స్వరము అంతిమయా నీ రూపమును ప్రియ ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడాము వినాము ప్రియ ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడాము వినాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి అందరం కలిసి చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలైన గొప్ప దేవ, ఉదయకాల సమయంలో మరొకసారి క్రిస్టమస్ సందర్భంగా ఆయన మరొకసారి మీ పాద సన్నిధి చేరి నువ్వు మాడల చూపినటువంటి ప్రేమను తండ్రి ఏదైతే కార్యం జరిగిస్తూ వచ్చినావో దాన్ని తలపోసుకొని ఆరాధించడానికి మేము చేరొస్తుండగా నాయన విన్న వాక్యం ప్రకారం మా హృదయంలో కృతజ్ఞతల బుద్ధి పుట్టించి తండ్రి నిజమైన ఆ దేవుని ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని నిలబడుతున్న దాసుని నన్ను కూడా మరుగుపరిచి తండ్రి ధ్యానించిన లేఖన భాగములు ఏ విధంగా నీ ప్రజలకు వివరించపాలో సరైన జ్ఞాన వివేకములు ఆత్మ నడిపింపు నాకు కూడా అనుగ్రహించమని, ప్రతి విధమైన శరీర సంబంధమైన ఆలోచనలు తొలగించమని, నన్ను కూడా పవిత్రపరచమని యేసు ప్రభువు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పండగ కాబట్టి చాలామంది ఇంటి దగ్గర వంటలు చేస్తుంటారు కదా, కాబట్టి చాలామంది తక్కువ వచ్చారు. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం గమనిస్తే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి యేసు ప్రభు పుట్టిన సమయంలో దేవదూతలు ఆయన ఆ పుట్టిన సందర్భాన్ని బట్టి ఆయనను ఏమని చెబుతున్నారంటే రక్షకుడు అని చెప్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా మరియ తల్లి అయినటువంటి మరియ కూడా ఆమె కూడా ఏముంటుందో చూడండి. 1వ అధ్యాయం లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 48వ వచనం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 48. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ఎప్పుడు చెప్తుంది ఈ మాట? ఎప్పుడు చెప్తుంది మరియ ఈ మాట అంటే, యేసు ప్రభు తల్లి అయిన మరియ ఈ మాట అంటే, ఆమె గర్భములో శిశువు ఉన్నప్పుడు.
ఎవరిని చూసి చెప్తుంది ఆ మాట? ఆ గర్భస్థ శిశువును చూచి మరియా ఆ మాట చెప్తుంది. అంటే దూతలు కానీ తల్లి అయిన మరియ కానీ యేసు ప్రభు యొక్క పుట్టుకను ఉద్దేశించి, అంటే పుట్టక ముందే మరియమ్మ ఏం చెప్తుంది? నా రక్షకుడు అని చెప్తుంది. దావీదు కూడా తన దేవుణ్ణి, సందర్భం కాదు కాబట్టి నేను అక్కడికి పోవడం లేదు, పలు పర్యాయములు కీర్తన గ్రంథములో లేకపోతే సమూయేలు గ్రంథములో దావీదు మహారాజు తన దేవుణ్ణి రకరకాలుగా వర్ణిస్తాడు. కానీ ఆ వర్ణనలో ఒక వర్ణన ఏమంటాడంటే, తన దేవుణ్ణి చూసి యెహోవా నా రక్షకుడు అంటాడు. దావీదు కూడా తన దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? యెహోవా నా రక్షకుడు. దేవదూతలు యేసుప్రభు పుట్టిన తర్వాత ఆ శిశువును చూచి ఏమన్నాయి? రక్షకుడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్తున్నారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక దూతలు చూసిన గర్భంలో ఉన్న శిశువును బట్టి తల్లి అయిన మరియా ఆ యేసుప్రభు వారి గురించి రక్షకుడు అని చెప్తూ వచ్చింది. అయితే ఈ రక్షకుడు ఎవరికి రక్షకుడు? నామకార్థ క్రైస్తవులక, లేకపోతే క్రైస్తవులైన వారిక, లేకపోతే విదేశాలలో ఉన్న అమెరికా వాళ్ళక? ఎవరికైనా రక్షకుడు అంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఈ రక్షకుడు ఎవరికి రక్షకుడో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుడు చలక. ఏమంటున్నాడు? ఈయన రక్షకుడే. దేవదూతలు యేసు ప్రభు పుట్టిన తర్వాత యేసు ప్రభుని ఉద్దేశించి వాళ్ళు చెప్పిన మాట రక్షకుడు. గర్భములో ఉన్న శిశువును చూచి తల్లి అయిన మరియ క్రీస్తును ఉద్దేశించి చెప్పిన మాట నా రక్షకుడు. యేసు ప్రభు పుట్టకముందే ఆ యేసు ప్రభు వారిని ఉద్దేశించి దావీదు మహారాజు క్రీస్తును తలపోసుకొని క్రీస్తు ఈ లోకంలో పుడతాడని తెలుసుకొని ఆ క్రీస్తును గురించి ప్రవచిస్తూ దావీదు ఆయన ఏమన్నాడు? నా రక్షకుడు అన్నాడు. మరొక చోట ప్రభువు నా ప్రభువుతో అన్నాడు. దావీదు మహారాజు ఏమన్నాడు? ప్రభువు నా ప్రభువుతో అన్నాడు. ఇంతకీ దావీదుకు ప్రభు ఎవరు? దావీదుకు రక్షకుడు ఎవరంటే ప్రభు అయినా క్రీస్తు, ప్రభు అయినా క్రీస్తు వారు. అయితే ఈ రక్షకుడు ఎవరికి రక్షకుడని మనం పౌలు భక్తుని అడిగితే ఏమంటున్నాడు పౌలు? మనుషులందరికీ ఈయన ఎవరు? రక్షకుడు. ఒక క్రైస్తవులకే కాదు. అయితే ఇక్కడ పౌలు ఒక విశేషణం వాడుతున్నాడు. సామాన్య పదం సామాన్యంగా చెబుతూనే మరి విశేషణంగా ఒక పదం వాడుతున్నాడు. ఏమని? విశ్వాసులకు మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు. అంటే ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారం. అంటే వ్యక్తిగతంగా నాకు రక్షకుడు ఆయన, వ్యక్తిగతంగా నీకు కూడా రక్షకుడు. మరియకు మాత్రమే కాదు, దూతలకు మాత్రమే కాదు, దావీదుకు మాత్రమే కాదు, ఆయనందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో వ్యక్తిగతంగా ఆయన ఎవరంటే ఒక్కొక్కరికి ఆయన నా రక్షకుడు. ఎవరైనా ఆయన నా రక్షకుడు. చూడండి, మనుషులందరికంటే ఎవరికి ఆయన రక్షకుడు? యోహాను భక్తుడు, ప్రియమైనటువంటి యోహాను శిష్యుడు ఆ యేసు ప్రభు వారి గురించి ఏమని చెప్తున్నాడు చూడండి. 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. ఎవరికి రక్షకుడు ఈయన? ఎవరికి రక్షకుడు? లోకరక్షకుడు. అంటే లోకమంతటికి కూడా ఈయన ఎవరంటే రక్షకుడు. లోకమంతటికి ఈయన రక్షకుడు. ఇంతకీ లోకము ఏ పరిస్థితుల్లో ఉంటే ఈయన రక్షకుడుగా ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది? లోకము ఏ పరిస్థితుల్లో ఉంటే
దేవుడు ఈ లోకానికి రక్షకుడిగా పుట్టవలసి వచ్చింది. ఏంటండి క్రిస్టమస్ అంటే? ఉదయం 2 గంటలకే లేచి పటాకులు కాల్చి, ఇదే ఊరిలో నిన్న రాత్రి ఒక చర్చి వాళ్ళని చూస్తూ వచ్చాను. బాగా డీజే పెట్టారు. నా సామీరంగా వాంచి పడేస్తాను డీజే. ఏంది క్రిస్టమస్ అంటే? డీజే పాటలు పెట్టి గట్టిగా పాడుకొని రాత్రంతా పండగ చేసుకొని పొద్దునైతే మసాలా అన్నం, వడలు, కోడికూర చేసుకొని తినడమా? ఏంటి క్రిస్టమస్ అంటే? క్రిస్టమస్ అనే పదానికి సరైన అర్థము తెలియక ఇది ఒక పండుగ అని ఆచరించే వారు లోకములో అనేకులు ఉన్నారు. ఏంటి క్రిస్టమస్ అంటే చెప్తారా? క్రీస్తును ఆరాధించడం అంటే క్రిస్టోస్. గ్రీకులో ఏమన్నారు? క్రిస్టోస్ అంటే అభిషక్తుడు. క్రిస్టోస్ అంటే క్రీస్తు అంటే అభిషక్తుడు. ఎవరి చేత అభిషేకించబడ్డవాడు? దేవుని చేత, తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడి ఈ లోకానికి వచ్చిన అభిషక్తుడు క్రిస్టోస్. మాస్ అంటే ఏంది మాస్ అంటే? లాటిన్ పదం అది. మాస్ పూజార్హుడు ఆయన, పూజలకు అర్హుడు ఆయన, పూజింపదగినవాడు ఆయన. క్రీస్తు పూజార్హుడు. మాస్ అంటే ఆరాధన. ఏంటి క్రిస్టమస్ అంటే? క్రీస్తును ఆరాధించడం. ఏమని ఆరాధించాలా? నా రక్షకుడు. ఎవరైనా చాలా పదాలు వాడినారండి, అద్భుతమైన పదాలు వేశారు. క్రీస్తు ప్రభువారు పుట్టిన సందర్భంలో చాలా పదాలు ఉన్నాయి, అవన్నీ మనం చెప్పుకోలేం. కానీ ఒక్కొక్క పదం అంత అద్భుతంగా వాడతారు. ఒక్కొక్కరికి పదం వాడతారు క్రీస్తు గురించి. పుట్టినప్పుడే, యేసు ప్రభు పుట్టినప్పుడే. అయితే ఇప్పుడు సందర్భం ఏంటంటే, క్రిస్టమస్ అంటే ఏంటి? క్రిస్టమస్ అంటే ఏంది? ఒక పండుగ. ఏంటి ఆ పండుగ? క్రీస్తును ఆరాధించే పండుగ. చూడండి కొన్ని మాటలు బైబిల్లోంచి. లోకరక్షకుడైన యేసు ప్రభు వారు ఈ లోకము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన లోకరక్షకుడు వచ్చినాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును. చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఏలయనగా అది ఆయనను. ఏంటి లోకం పరిస్థితి? క్రీస్తు అభిషక్తుడుగా ఈ లోకానికి రాకమునుపు దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవ అవతారంలో యేసు అనే పేరుతో ఈ లోకంలో జన్మించక మునుపు ఈ లోకం ఏ విధంగా ఉందో, లోక పరిస్థితి ఏందో భక్తులు దైవ గ్రంథంలో ఆ రకాలుగా రాస్తూ వచ్చినారు. ఏంటంటే లోకం ఎలా ఉందంట? లోకము ఆయనను ఎరుగలేదు. తెలియదు లోకానికి ఆయన ఎవరాయన తెలియదు. ఒకవేళ నువ్వు పలానా కొంతమందిని అడిగితే, చర్చికి రాని వాళ్ళని అడిగితే, అంతెందుకు చర్చికి వచ్చి పండగ చేసుకునే వారిని కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ఆ క్రీస్తు గురించి సరైన వివరణ ఎవరు కూడా ఇవ్వలేరు. ఎందుకంటే లోకము ఆయనను ఏం చేయలేదంట? ఎరుగలేదు. లోకం ఆయనను ఎరుగలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 14:17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు. ఎవరు? లోకం ఏం చేయదంట? ఆయనను చూడడానికి ఇష్టపడదు, ఆయనను తెలుసుకోవడానికి ఇష్టపడదు. ఎందుకంటే లోకానికి ఆయనంటే ఇష్టము లేదు. క్రీస్తు లోకమునకు ఇష్టము లేదు కాబట్టి ఆయన చూడడానికి ఇష్టపడదు, ఆయనను తెలుసుకోవడానికి ఇష్టపడదు. కాబట్టి లోకము ఆయనను ఎరుగదు. ఒకప్పుడు మన పరిస్థితి కూడా అంతే. ఉదయకాల సమయంలో క్రిస్టమస్ పండుగను ఆధారం చేసుకొని ఇక్కడ కూర్చొని ఆరాధనకు వచ్చినటువంటి మనం కూడా మన పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు మనము కూడా ఆ క్రీస్తును ఎరుగని వారమే. మనము కూడా లోకం అంటే ఎవరు? గురజాడ అప్పారావు ఏమన్నారు?
లోకమంటే మట్టి కాదోయ్. లోకమంటే లోకం ఆయన ఎరుగదంటే లోకంలో ఎవరున్నారు? నేనున్నాను, నీవున్నావు. ప్రతి మానవుడు కూడా, చనిపోయిన మానవుడు, బ్రతికున్న మానవుడు, పుట్టబోయే మానవులు అందరూ కూడా ఉన్నారు. వారిలో నువ్వున్నావు, నేనున్నాను. కాబట్టి ఒకప్పుడు క్రీస్తును మనము ఎరుగని వారము. అందుకనే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో యెషయా భక్తుడు ఏమన్నాడు? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వారి దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. అంటే ఈ లోకంలో ఉన్న పశువులకు కూడా గాడిదకి యజమాని తెలుసు. ఇంగ్లీష్లో మాస్టర్, ఓనర్ అని రాయబడింది. ఎద్దుకు ఎవరు తెలుసు? ఓనర్ తెలుసు. గాడిదకు మాస్టర్ తెలుసు అంట. ఇంగ్లీష్లో రాయబడ్డ పదాలవి. ఎద్దు తన యజమానుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకున్నాను. పశువులకు తెలుసు. కోళ్ళు కూడా పగలంతా ఊరు తిరుగుతాయి కదా, ఊరంతా తిరిగి వస్తాయి. ఏ దిబ్బలో ఏ మంచి మంచి పదార్థం ఉందో, రోడ్డు పక్కన ఏమేమి ఉందో అన్ని కాళ్ళతో చిదిగి ముక్కలతో తిని లాస్ట్కు పొద్దుగుంకే సమయానికి ఎక్కడొస్తాయి? ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు పైన వాలిపోతాయి. కుక్క అరుస్తూ వస్తుంటాయి. వెంటనే యజమాని ఏం చేస్తాడు? గంప తీసి ఆ గంప కింద దాన్ని ఊరంతా తిరిగి వచ్చిన సాయంకాలం అయితే కోళ్ళు తన ఇంటికి వస్తాయి. పశువులు సహితము ఎక్కడన్నా తిరిగి రాని, ఎవరికన్నా పోని లాస్ట్కి ఎక్కడికి వస్తాయి? యజమానుని యొక్క ఇంటికి వస్తాయి. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యో నా ప్రజలకు తెలివి లేదు, ఎందుకంటే ఆయనను ఎరుగదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. ఎందుకు ఎరుగలేదంట లోకము దేవుణ్ణి, ఈ లోకానికి పుట్టిన రక్షకుణ్ణి ఎందుకు ఎరుగలేదు అంటే లోకానికి కూడా ఒక జ్ఞానం ఉంది. లోకము తన జ్ఞానము చేత, దైవ సంబంధమైన జ్ఞానాన్ని ప్రక్కకు నెట్టడము చేత ఏమనుకునింది? మా వాళ్ళు మాకున్నారు, మీ వాళ్ళు మీకున్నారు అనుకునింది. ఎవరు? లోకం. మా వాళ్ళు మాకున్నారు, మీ వాళ్ళు మీకున్నారు అని చెప్తుంది లోకం. కాబట్టి లోకములో ఉన్న మనుషులు, లోకములో ఉన్నటువంటి ఆయా రకాల జాతులైన వారు అనేకులు ఏం చేయలేదంట? ఈ లోకము దేవుణ్ణి ఎరగలేదు. అందులో నువ్వున్నావు, నేనున్నా. అది మొదటిది. రెండవదిగా ఆయన లోకరక్షకుడుగా ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే, చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇది గుడ్ ఫ్రైడేకి అయితే బాగుంటుంది ఈ అధ్యాయము, ఆయన సందర్భాన్ని బట్టి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష. క్షమించండి, నాకు 3వ వచనం చూడండి, క్షమించాలి, 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతనిని ఎన్నిక చేయకపోతే. ఎవరు ఈయన? ఒకప్పుడు ఈయన లోకానికి ఎవరంటే, లోకము ఈయనను ఏం చేయలేదంట? ఎరుగదు. లోకం ఆయనను తెలుసుకోలేదు. రెండవదిగా ఈ లోకము ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి, రక్షకుడైన దేవుణ్ణి ఏం చేసిందంట? తృణీకరించేసింది. అయ్యా యేసుప్రభువు నమ్ముకో, ఆయన నీకోసం ప్రాణం పెట్టా అంటే ఏమంటారు? మాకు అవసరమే లేదు. ఏం చేస్తుంది లోకం? ఆయన్ని
తృణీకరిస్తుంది. ఎవరైనా ఈ లోకమంతా కూడా తన కుటుంబం, దేవుని కుటుంబం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరలోకమందున్న కుటుంబము కానీ భూమిపైన ఉన్న కుటుంబం కానీ ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో, అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవునికి సంబంధించిన వాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ద్వారా కలిగిన వాడు. కానీ ఆయన కలుగజేసిన ఆ దేవుణ్ణి ఈ లోకం ఏం చేసిందంట? తృణీకరించింది. మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు, వెళ్ళిపో. ఇది ఈ దేశంలో నువ్వు ఉండడానికి వీలు లేదు. మీ దేశం వేరే, మీ వాళ్ళు వేరే. అర్థమవుతుందా? ఎవరైనా ఈ లోకము ఒకప్పుడు ఆయన ఏం చేసిందంట? తృణీకరించింది. ఏం చేసింది? తృణీకరించింది. 118వ కీర్తన 22వ వచనము. 118వ కీర్తన 20. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఎప్పుడు నిషేధించిందండి యేసు ప్రభుని? లోకము యేసు ప్రభు వారిని ఎప్పుడు నిషేధించిందంట? క్రీస్తు పుట్టిన తర్వాత, క్రీస్తు పుట్టక ముందేనా? ఎప్పుడు రాశారు ఈ కీర్తన? ఈ కీర్తన ఎప్పుడు రాశారు? క్రీస్తుకు పూర్వమా, క్రీస్తుకు శకమా? ఈ లోకానికి, ఈ లోకం టైం చెప్పాలంటే ఎవరు అవసరం? ఈ లోకం టైం చెప్పాలంటే క్రీస్తు అవసరం. కానీ ఈ లోకమే క్రీస్తును అవసరానికి వాడుకునేది. కానీ అదే లోకము ఏం చేసిందంట? ఆయనను విసర్జించింది, తృణీకరించింది. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఈ లోకము క్రీస్తు పుట్టక ముందే నువ్వు మాకు అవసరంలే, నువ్వు మాకు అవసరంలే. ఏమండి, 60-70 మంది అంట ఏల్బేతేలు ఏరి పండగ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? పండగ చేస్తున్నారు. ఏం పండగ? క్రిస్మస్ పండుగ. పండుగ విందు చేసేద్దాం, మంచి విందు చేసేద్దాం. ఎవరు బాగున్నారు పాట అది. ఏంది పండగ అంటే? సాగిలపడి ఆయనను పూజించడం పండగ. సాగిలపడి ఆయన ఆరాధన చేయడం పండుగ. అది పండగ అంటే. ఆయన ఎవరో తెలుసుకొని ఆ దేవుని ఎదుట ఆయనను ఘనపరచడం ఏంది? పండుగ. ఆ దేవుడు ఎవరో తెలుసుకొని ఆ దేవుని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, అయ్యా నువ్వు నా రాజువు, నువ్వు పూజార్హుడవు అని సాగిలపడడం, మన పెట్టెలు విప్పి సాగిలపడడం అసలైన క్రిస్మస్ పండుగ. అది పండుగ. లోకము పండగ చేస్తుంది, కానీ ఏం చేసిందంట? క్రీస్తును మాకు పండగ అయితే కావాలి, కానీ ఎవరొద్దు మాకి? క్రీస్తు మాకు వద్దబ్బా, ఆ బైబిల్ ప్రకారం మాకు వద్దబ్బా, ఆ దేవుని మాటలు మాకు వద్దబ్బా. ఏం చేసిందంట? లోకం దేవుణ్ణి తృణీకరించింది. ఏం చేసింది? తృణీకరించేసింది. లోకం ఆయనను ఎరుగదు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఏం ఆరాధన చేయాలి ఈ ఉదయకాల సమయంలో? క్రిస్టమస్ పండుగ సందర్భంలో కొద్ది మందిగా ఇక్కడ చేరిన మనం, ఒక చిన్న మందిగా చేరిన మనం, మన పెట్టెలు విప్పి, మన హృదయాలు విప్పి, అయ్యా ఆ దూతలు పొగుడుతూ వచ్చినాయి, నేడు రక్షకుడు మీ కొరకు గర్భములో ఉన్న శిశువును నుంచి మరియమ్మ తల్లి ఉబ్బి తబ్బిబ్బైపోయి పరిశుద్ధాత్మ ఆనందంతో ఏమని చెప్పింది? నా రక్షకుడు అని ఎలుగెత్తి చెప్పగలుగుతూ వచ్చింది తన దేవుని గురించి, ఆ గర్భములో ఉన్న శిశువు గురించి. చాలామంది చెప్పినారండి. ఇంకా ఆ మాటలు చూద్దాం ముందుకి. అయితే ఈయన లోకరక్షకుడిగా పుట్టినాడు. ఆ లోకం ఎలా ఉందంటే, ఒకప్పుడు ఆయనను ఎరుగని లోకం, ఆయనను విసర్జించిన లోకం, ఆయనను తృణీకరించిన లోకం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. అది కీర్తనలో మాత్రమే కాదు, కానీ చూడండి, అపోస్తులు స్వార్థ చెప్తూ యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి, రక్తము కార్చి, సమాధి చేయబడి, తిరిగి లేచిన తర్వాత అపోస్తులైన వారు స్వార్థ ప్రకటిస్తూ 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలో ఏమని స్వార్థ ప్రకటిస్తున్నారు? ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి చాలు. ఎవరైనా
లోకము చేత తృణీకరింపబడిన రాయి. లోకము చేత తృణీకరింపబడిన రాయి. ఎటువంటి లోకానికి ఆయన లోకరక్షకుడుగా వచ్చినాడు. ఏమండి, నన్ను ఎవరైనా ద్వేషిస్తే నేను ప్రేమించగలనా? యేసుపాదం అన్నా ఒక 2 నెలలు జీతం ఇవ్వకుంటే నేను ఉంటాను ఆయల్ బేతెల్లో. యేసుపాదం అన్న గురించి ప్రపంచం అంతా చెప్తా, బే మంచోడు కదబ్బా సంగ పెద్ద. స్వభావం అది మనుషుల స్వభావం కదా. కానీ ఆ క్రీస్తు ఎలాంటి వాడంటే ప్రేమ గలవాడు. ఆయన ప్రేమ గలవాడు. లోకం ఆయన ఏం చేయలేదంట, ఎరుగలేదండి. లోకం ఆయన ఏం చేసిందంట, తృణీకరించిందంట. అపోస్తులు సువార్త చెప్తే ఏమంటున్నారు? అయ్యా మీరందరూ కూడా ఏం చేశారు? మీకోసం పుట్టిన యేసు ప్రభు వారిని మీరు ఉమ్మేసి అవమానపరిచి సిలువకు అప్పగించి. చూడండి కింద ఏమన్నాడు చూడండి, 11వ వచనంలో, ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను, మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఈ నామమునే మనం రక్షణ ఇచ్చే రాయిని ఏం చేశారు? ఇల్లు తృణీకరించారండి. లోకము తృణీకరించింది ఆయన్ని. లోకము ఆయనను తెలుసుకోవడానికి ఇష్టపడలే. నేను ఒక సందర్భం చెప్తాను. యేసు ప్రభు పుట్టిన తర్వాత జ్ఞానులు హేరోదు దగ్గర పోయినారు. ఆ హేరోదు దగ్గర పోయిన తర్వాత, అయ్యా యూదులకు రాజుగా పుట్టిన వాణి ఆ నక్షత్రం మేము చూసినాము, మేము ఖగోళ శాస్త్రజ్ఞులము, మేము జ్ఞానులము, మాకు తెలుసు పుట్టినాడు యేసు ప్రభు అని. ఆ నక్షత్రం మమ్మల్ని నడిపిస్తూ ఇక్కడ ఆగింది. రాజు ఎక్కడ పుడతాడు అనుకున్నాం? ఎక్కడ పుడతాడు? అంతఃపురంలో పుడతాడు కాబట్టి ఇదే అని మేము వచ్చినాము. యూదులకు రాజును పుట్టినవాడు ఎక్కడా ఉన్నాడా మీ అంతఃపురం అంటే? ఆ హేరోదు రాజుకు భయం పుట్టి ఏం చేశాడు ఆయన? శాస్త్రులను పరిసయ్యులను అందరినీ సమకూర్చుకొని, అయ్యా వెతకండి, తీయండి, గ్రంథాలు తీయండి, మీ గ్రంథపు చుట్టలు తీయండి, మీకా గ్రంథపు చుట్ట తీయండి, యెషయా గ్రంథపు చుట్ట తీయండి, దానియేలు గ్రంథపు చుట్ట తీయండి. అన్ని చుట్టలు తీసిన తర్వాత, అంతా వెతికిన తర్వాత యేసు ప్రభు ఎక్కడ పుడతాడో తెలిసింది. చెప్పిన రాజుకి, రాజా హేరోదు రాజా, యేసు ప్రభు ఎక్కడ పుడతాడు? యూదయ దేశపు బెత్లెహేం. ఆయన అధిపతి. ఎవరైనా? హేరోదుకు మించిన అధిపతి, నిన్ను మించిన రాజు. ఏమండి, ఆ జ్ఞానులు చెప్పిన మాటను బట్టి వారు గ్రంథాలు చూసినారు కానీ, తెలుసుకున్నారు కానీ, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాజుకి ఇచ్చారు కానీ, వాళ్ళు ఏ రాజును కోరుకున్నారండి? ఏమండి, వారి కొరకు పుట్టిన రక్షకుడైన రాజును కాదనుకున్నారు. హేరోదు రాజు మాకు ముద్దనుకున్నారు. ఆయన వద్దు, ఈయన మాకు ముద్దు అనుకున్నారండి. ఏం చేసింది లోకం ఆయన్ని? లోకము యేసు ప్రభుని, మనుషులందరికీ రక్షకుడైన ఆయన్ని, లోకానికి రక్షకుడైన ఆయన్ని ఏం చేసిందంట లోకం? ఆయన సొంత వారు ఆయన తృణీకరించినారు. లోకం ఆయన తృణీకరించింది. లోకం ఆయన ఎరుగలేదు. మూడవదిగా ఈ లోకం ఎలా ఉందంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక, యేసు ప్రభు లోకరక్షకుడుగా ఎందుకు ఈ లోకానికి వచ్చా అంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలను పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు ఆరాధన. క్రిస్టమస్ అంటేనే సాగిలపడి ప్రభువును పూజించడం. క్రిస్టమస్ అంటేనే ప్రభువును ఆరాధించడం. ఏమని ఆరాధన చేయాలా? అవును ప్రభా, ఒకప్పుడు నేను నీకు దూరస్తుని, ఒకప్పుడు నిన్ను తృణీకరించిన వాడిని, ఒకప్పుడు నిన్ను తెలుసుకోవడానికి కానీ, నిన్ను ఎరగడానికి కానీ నేను ఇష్టపడని వాడను, నేను నీకు దూరస్తుడను ప్రభా. లోకము దేవునికి దూరమై, లోకము దేవుని తెలుసుకోక, ఈ లోకము దేవుని తృణీకరించి, ఈ లోకము దేవునికి ఏమైంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ లోకము దేవుని దృష్టిలో
ఏమవుతూ వచ్చింది చూడండి, రోమా 3:19. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమైంది. వా, ఏమైందంట సర్వలోకం? ఏమైందండి సర్వలోకం? సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర అయింది. ఇలాంటి లోకాన్ని దేవుడు ప్రేమించి లోకానికి లోకరక్షకుడుగా వచ్చాయండి. మనల్ని ఎవడైనా ఒక్క మాట అంటే వాడిని రెండోసారి ప్రేమించడానికి మనం ఇష్టపడం. కానీ ఆ క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని ఏం చేశాడంట? తనను ఎరుగని లోకం, తనను తెలుసుకోవడానికి ఇష్టపడని లోకం, తనను తృణీకరించిన లోకం, తనకు దూరమైన లోకం, ఈ లోకము దేవుని శిక్షకు పాత్రమైన లోకం. కానీ దేవుడు ఈ లోకాన్ని ఏం చేయలేదంట? యోహాను 3:16-17 చదవండి అక్క. ఏం చేయలేదంట దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి ఎందుకు పంపినాడు? దేవుడు ఈ క్రీస్తుని లోకానికి ఎరుగని లోకం, తృణీకరించిన లోకం, దూరం పెట్టిన లోకం, అసహించుకున్న లోకం, ఆ క్రీస్తు మా వాడు కాదన్న లోకం, విదేశాల దేవుడన్న లోకం, తగ్గు కులాల దేవుడన్న లోకంని ఏం చేశాడంట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఇంత అంత అని చెప్పలేం. ఆయన ప్రేమ ఎంత ప్రేమించాడంట? కొలతలేని ప్రేమ, అగపే ప్రేమ. దాని ఎత్తు, వెడల్పు, లోతు గ్రహించలేని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తీర్పుకు, శిక్షకు పాత్రమైన లోకాన్ని ఏం చేశాడంట? రక్షించుటకు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపినాడు. అందుకని మత్తయి సువార్త 1:21 ఏమన్నారండి దేవదూతలు? చూడండి, మత్తయి సువార్త, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఎవరైనా పుట్టిన వెంటనే ఆ శిశువైన ఆ బాలుడైన శిశువు అంటే అప్పుడే పుట్టినవాడు కదా. అప్పుడే పుట్టిన ఆ బిడ్డను చూచి ఏమంటున్నారు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకేం పేరు? యేసు అనే పదానికి అర్థమేమి? రక్షకుడు. లోకమును తీర్పు నుండి తప్పించి దేవుని ప్రేమకు దగ్గర చేయడానికి వచ్చిన రక్షకుడు. మనుషుల యొక్క పాపముల నుండి మనుషులను విడిపించి ఆ మనుషులను పరిశుద్ధులుగా చేయడానికి వచ్చిన లోక రక్షకుడు. ఎరుగకపోయినా, తృణీకరించినా, అసహించుకున్నా, దూరం పెట్టినా ఈ లోకాన్ని ప్రేమించి మానవ అవతారంలో జన్మించిన, యేసు నామములో జన్మించిన పాపుల రక్షకుడు, లోక రక్షకుడు ఎవరు? ప్రభు అయినా యేసు ప్రభువారు. కాబట్టి ఆయన మనకు రక్షకుడు. ఆయన ఎవరు? మనకి రక్షకుడు. మన పాపము నుండి మనలను విడిపించిన రక్షకుడు. అందుకని యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయన ఏమన్నాడో చూడండి. ఏమన్నాడు యేసు ప్రభు స్వయంగా తన నోటితో? యోహాను సువార్త 12వ అధ్యాయం 47 యోహాను సువార్త 12వ అధ్యాయం, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనక ఉండినెడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే. ఎక్కడున్నారు ప్రజలు? పైన అంటాడు 46లో ప్రతి మనుష్యుడు కూడా ఎక్కడున్నాడంట?
చీకటిలో ఉన్నారు, పాపములో ఉన్నారు, అంధకారములో ఉన్నారు. అంధకారంలో ఉన్న ప్రజలను చూచి, చీకటిలో ఉన్న ప్రజలను చూచి, పాపములో ఉన్న ప్రజలను చూచి, ఆ దేవుని దూరంగా పెట్టిన ప్రజలను చూచి, ఆయనను తృణీకరించిన ప్రజలను చూచి, ఆయన మాకు కాదని ఎరుగని ఆ ప్రజలను చూచి ఆ దేవుడు ఏమంటాడంటే, అయ్యా నేను తీర్పు తీర్చుటకు ఈ లోకానికి నేను రాలేదు. ఎందుకు జన్మించినానంటే, ఎందుకు ఈ లోకంలో ప్రవేశించినా అంటే, ఎందుకు ఈ లోకంలో నేను పుట్టినానంటే ఎందుకంట లోకమును రక్షించుటకు. లోకమును ఆయన రక్షకుడు. దేవదూతలు ఆయన పుడతానే తన్మయమైపోయి ఆనందంతో పరవశముతో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏంటి వర్తమానం? అయ్యలారా, మిత్తూరులో ఉన్న గ్రామ వాస్తవ్యులారా, ఇండియాలో ఉన్న ప్రజలారా, అమెరికాలో ఉన్న వారలారా, పాకిస్తాన్ వారలారా, ఇది ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన. ఎందుకో తెలుసా? మీకు రక్షణ ఇవ్వడానికి ఎవరు పుట్టాడు? రక్షకుడు. చీకటిలో ఉన్న ప్రజలకి, అంధకారంలో ఉన్న ప్రజలకి, పాపంలో ఉన్న ప్రజలకి, ఆయన ఎదుగని ప్రజలకి ఆయన రక్షకుడు. ఆరాధన చేద్దామా? దావీదు పుట్టక మునిపే తన దేవుణ్ణి ఏమనుకొని అన్నాడు? ఆయన నా రక్షకుడు. మరియమ్మ కడుపులో ఉన్న శిశువును చూసి ఏమని ఆరాధన చేసింది? ఆయన నా రక్షకుడు. దేవదూతలు పుట్టిన శిశువును చూసి ఏమని ఆరాధించారు? రక్షకుడు. చూద్దామా ఇంకా ఎవరేమన్నారు? లూకాసు సువార్త మొదటి అధ్యాయం 75వ వచనం. లూకాసు సువార్త. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసను, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము. ఎవరైనా ఎవరన్నారు ఈ మాట? మరియమ్మ? కాదండి. దూతలా? కాదండి. దావీదా? కాదండి. ఎవరుంటున్నారు? ఇంకా అడిషనల్గా ఒక వ్యక్తి చేస్తున్నాడు. ఎవరైనా? బాప్తిస్మమిచ్చి యోహాను తండ్రి అయిన జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆ క్రీస్తు ప్రభును చూచి బాప్తిస్మమిచ్చి యోహాను ఎవరి గురించి ప్రకటించబోతున్నాడో ఆత్మ ద్వారా పరిపూర్ణుడు అయిన ఆ జకర్యా ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభు గురించి? ఆయన ఎవరంట? ఆయన రక్షణ శృంగము. ఇంకా ఏమన్నాడు చూడండి, నేను చదువుతానమాట. లూకాసు వార్త మొదటి అధ్యాయం 75వ వచనంలో మధ్య భాగంలో ఒక మాట ఉంది. మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధులముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. దేనికంటే రక్షణ? దూరస్తులం, దేవునికి దూరస్తులం, దేవుణ్ణి ఎరుగని వారం, దేవుని తృణీకరించిన వారం, ఆ దేవుడు మాకు కాదని హేళన చేసిన వారం, అనీతిమంతులం, పాపాత్ములం. ఏమంటాడు ఇక్కడ జకర్యా? ఏమంటాడు? ఎందుకు ఆ రక్షణ ద్వారా మనకు కలుగజేశాడంట? మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించి జీవిత కాలమంతా దేవుని సన్నిధిలో నిర్భయులమై, ఏ భయము లేకుండా, ఎటువంటి పాపము లేకుండా, ఎటువంటి పాప భీతి లేకుండా ఆ దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధులముగా నీతిమంతులముగా ఆ దేవుని సేవించడానికి ఆ రక్షకుడు మనకేమిచ్చాడంట? రక్షణ. ఎవరు నువ్వు? పరిశుద్ధుడవు. అందుకని పౌలు పత్రికలు రాస్తూ ఆయా సంఘాలకి ఏమని రాస్తాడండి? పరిచయ భాగంలో రాస్తాడు కదా, ఉపోద్ఘాతంలో. పరిశుద్ధులందరికీ. ఎవరు నువ్వు? నేను ఎవరిని? ఎలా వచ్చింది పరిశుద్ధత? రక్షకుడు. జకర్యా అన్నాడు, అయ్యా ఆయన రక్షణ శృంగం, ఆయన రక్షణ ఇచ్చినాడు. ఎలా ఇచ్చినాడంట? నీతినిచ్చి, పరిశుద్ధతనిచ్చి, మన పాపములు క్షమించి ఏం చేశాడంట? ఆయన మనకు రక్షణ కలుగజేసినాడు. చూడండి, ఇంకొక ఆయన ఏమన్నాడు చూడండి. చాలా సందర్భాలు ఉన్నాయి కానీ సమయాన్ని బట్టి ఇంకో మాట చూసి నేను ముగిచ్చేస్తాను. మళ్ళీ తొందరగా పోయి మనం భోజనం చేయాలి కదా ఇంట్లో.
12కి మళ్ళా లూకాసు సువార్త 2వ అధ్యాయం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 29వ వచనము. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా. ఎవరన్నది ఈ మాట? ప్రవక్త అయిన సుమయోను. తల్లిదండ్రులు బిడ్డ పుడతానే పాస్టర్ దగ్గర తీసుకొచ్చారు. పాస్టర్ దగ్గర అనుకుందాం, కొంతసేపు అలా అనుకుందాం. పాస్టర్ గారి దేవాలయంలో చర్చిలో ఉంటాడు కదా సేవకుడు, పొట్టి సేవకుడు, పొడుగు సేవకుడు. పోదాం సేవకుని చేత ప్రార్థన చేయించుకుందామని సుమియోన్ దగ్గరికి ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని, అయ్యా పాస్టర్ గారు మాకు బిడ్డ పుట్టాడు, ప్రార్థన చేయండి. సుమియోను ఆ చేతులతో బిడ్డను ఎత్తుకొని ఆ శిశువును, అక్కడ రాయబడింది ఎవరంటే ఆయన అప్పుడే పుట్టిన ఆ శిశువుని ఎత్తుకొని ఆయన కనులారా ఆ రక్షకుని చూచి ఆనందంతో పరవశముతో ఏం చెప్తున్నాడు, ఏమని పలుకుతున్నాడు సుమియోను? అన్యజనులకు వెలుగు. ఎవరంట ఆయన? నాథా, ఇంగ్లీష్లో అయితే లార్డ్, ప్రభు అని రాయబడింది. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని, అయ్యా నేను ఇంతవరకు నీ కోసం ఎదురు చూచినా, నా రక్షకుడు ఈ లోకంలో పుడతాడని నేను ఎదురు చూచినా, ఇప్పుడు నా జన్మ ధన్యమైంది. ఎవరంటున్నాడు అన్నమాట? సుమియోన్. నా జన్మ ధన్యమైందయ్యా, నా జన్మ ధన్యమైంది. ఎందుకో తెలుసా? ఈ లోకానికి పుట్టిన రక్షకుణ్ణి, అన్ని జనులకు వెలుగుగా పుట్టిన ఆ వెలుగైన దేవుణ్ణి నేను కన్నులారా ఏం చేసిన? చూసినారా మీ హృదయంలో ఆ దేవుణ్ణి? పుట్టింది ఆ నక్షత్రం మీ హృదయంలో? అనుభవించినారా ఆ దేవుని రక్షకుడిగా? రుచి చూసినారా ఆ దేవుని రక్షకుడిగా? ఏం పాట పాడతాం? ఏం పాట? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రక్షా. చాలు అబ్బా, సూపర్. ఏమంట? ఎవరాయన? రుచి చూచి ఎరిగి తిని. ఏమని? ఎవరాయన? రక్షకుడు, ఉత్తముడే. 2వ లైన్లో ఏముంది? రక్షకుడు. చూసింటే, అనుభవించింటే, ఆనందించింటే, ఆ దూతల వల్ల నీ హృదయంలో సంతోషంతో ఉప్పొంగినిట్టే ఆ అనుభవం నీకుంటే, ఉదయకాల సమయంలో క్రిస్టమస్ నీదే. బిర్యానీ చేసుకునేవాడిని కాదు క్రిస్టమస్. ఇంటి పైన స్టార్ పెట్టుకునేవాడిని కాదు క్రిస్టమస్. ఎడ్ల పందాల్లో పాటలు పొందేవాడు కాదు క్రిస్టమస్. డీజే పెట్టి సాంగ్స్లో డ్యాన్స్లు వేసేవాడు కాదు క్రిస్టమస్. ఎవరిది క్రిస్టమస్? ఆయన నీ ప్రభు అని, ఆయన నీ రక్షకుడని సాగిలపడి, ప్రభువా నీవే నా రక్షకుడవు. నేను నా స్థితి ఒకప్పుడు ఇలాంటిది, నన్ను ఈ విధంగా చేసిన. ఒక సుమియోను వలె, ఒక జకర్యా వలె, ఒక మరియ వలె, ఒక దూత వలె, ఒక దావీదు వలె నీవు నా రక్షకుడి ప్రభువా అని చేతులు జోడించి మోకాళ్ళ మీదిచ్చి ఆరాధించే వారికే నిజమైన హ్యాపీ క్రిస్టమస్. ఆరాధిద్దాం రండి, మోకరించండి. విన్న వాక్యం ప్రకారం ఆ పక్క ఇద్దరు, ఈ పక్క ఇద్దరు సహోదరులు ఆరాధించండి. మళ్ళీ మెయిన్ మెసేజ్ చెప్పేసి తొందరగా వెళ్ళిపోదాం.